ఈరోజు మనం బీసీఎంఈలో బిల్డింగ్ ప్లానింగ్ గురించి చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటెక్. బిల్డింగ్ ప్లానింగ్ అంటే బిల్డింగ్ ప్లానింగ్ ఈజ్ ఏ అరేంజ్మెంట్ ఆఫ్ వేరియస్ కాంపోనెంట్ ఆర్ యూనిట్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఇన్ ఏ systematic manner so as to form a homogeneous to meet its functional needs or purpose. బిల్డింగ్ ప్లానింగ్ అంటే బిల్డింగ్లోని అన్ని భాగాలు సిస్టమేటిక్గా అరేంజ్ చేయడం అని అర్థం. అలాగా అరేంజ్ చేయడం వల్ల బిల్డింగ్ అనేది ఫంక్షనల్ నీడ్స్ ఉపయోగపడుతుంది, సరిగ్గా మీట్ అవుతాయి అని అర్థం. ఇందులో మనం బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ బిల్డింగ్ అండ్ ప్లానింగ్ గురించి చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి సైట్ సెలెక్షన్ అంటే స్థలం ఎంపిక అని అర్థం. బిల్డింగ్ కట్టేటప్పుడు ప్లేస్ సరిగ్గా ఉందా లేదా, వాటర్ రోడ్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ బిల్డింగ్ లేఅవుట్ అంటే రూమ్స్, కిచెన్స్, హాల్, బెడ్రూమ్స్ వంటివి కరెక్ట్ పొజిషన్లో ఉండాలి. దాన్ని బిల్డింగ్ లేఅవుట్ అంటారు. నెక్స్ట్ ఓరియంటేషన్ ఆఫ్ బిల్డింగ్ అంటే బిల్డింగ్ని సన్లైట్స్ మరియు ఎయిర్ భాగంగా వచ్చేలాగా డైరెక్షన్లో నిర్మించాలి. దాన్ని బిల్డింగ్ లేఅవుట్ అని అంటాం మనం. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ బిల్డింగ్ అంటే బిల్డింగ్ని ఉపయోగించడం వల్ల అవసరాలకు తగ్గట్టుగా ఉండాలి. దాన్ని రిక్వైర్మెంట్స్ బిల్డింగ్ అని అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ది ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ అంటే ఇంటిలో ఉపయోగ అవసరాల కోసం ఉపయోగించేదాన్ని. లైటింగ్, ప్రైవసీ, శానిటేషన్స్, కంఫర్ట్ వాటిలోని మనం ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ అని అంటాం. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బిల్డింగ్ ప్లానింగ్ చూస్తే కనుక ఫస్ట్ వచ్చేసరికి ఆస్పెక్ట్, ప్రాస్పెక్ట్, ఎలిగెన్స్, ప్రైవసీ, శానిటేషన్, ఫ్లెక్సిబిలిటీ, ఎకనామీ. ఆస్పెక్ట్ అంటే ఏ రూమ్ which receives light and air from is a particular direction is said to have aspect the direction. అంటే రూమ్కి ఒక డైరెక్షన్ నుండి లైట్ మరియు ఎయిర్ రావడాన్ని ఆస్పెక్ట్ అంటారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఈస్ట్ సైడ్ విండో ఉంటే మార్నింగ్ సన్లైట్ వస్తుందా, దాన్ని ఆస్పెక్ట్ అంటారు. నెక్స్ట్ ప్రాస్పెక్ట్ అంటే ఇట్ షుడ్ క్రియేట్ ఏ గుడ్ ఇంప్రెషన్ ఆన్ ఏ పర్సన్ హూ వ్యూస్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. అంటే బిల్డింగ్ బయట నుంచి చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. అంటే బిల్డింగ్ చూసిన వ్యక్తికి మంచి ఇంప్రెషన్ రావడమే ప్రాస్పెక్ట్ అని అంటాం. ఇమేజ్లో కనిపిస్తున్నట్టుగా ఉంటే బిల్డింగ్ని, దాన్ని ప్రాస్పెక్ట్ అని అంటాం మనం. నెక్స్ట్ ప్రైవసీ ఈజ్ ఎన్ important part of building planning. Privacy may be form of one to another of the same building or could be follow neighboring building stress etc. ఇంటి లోపల యాక్టివిటీస్ బయట వాళ్ళకు కనిపించకుండా ఉండడాన్ని ప్రైవసీ అంటారు. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే బెడ్రూమ్ అనేది రోడ్కి స్ట్రైట్గా ఉండకూడదు, ఈ విధంగా ఇమేజ్లో కనబడుతున్నట్టు, దాన్ని ప్రైవసీ అని అంటాం. నెక్స్ట్ elegance it is a grand appearance of building attained mainly owing to the elevation. అంటే ఎలిగెన్స్ అంటే అందం, బిల్డింగ్ యొక్క బ్యూటీ మరియు గ్రాండ్ అపిరియన్స్ ని ఎలిగెన్స్ అంటారు. దీన్ని మెయిన్లీ ఎలివేషన్ డిజైన్ వల్ల వస్తుంది. నెక్స్ట్ శానిటేషన్ ప్రొవైడింగ్ లైట్, శానిటేషన్స్, క్లీనింగ్, వాటర్ సప్లై అండ్ శానిటరీ యుటిలిటీస్ అంటే శుభ్రత అని అర్థం. బిల్డింగ్స్లో ప్రాపర్ డ్రైనేజెస్, ఫ్రెష్ ఎయిర్స్, సన్లైట్స్, క్లీనింగ్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి శానిటేషన్స్లో. ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్టు శానిటేషన్స్ అండ్ సన్లైట్ అనేది ఎఫెక్ట్స్ పడాలి, అండ్ వాటర్ సప్లై అండ్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ లేకపోతే ఏం జరుగుతుంది, మనకి ఫెసిలిటీస్ అనేవి ఉండవు. సో ఈ విధంగా మనకి శానిటేషన్ అనేది ఒక పార్ట్ బిల్డింగ్ ప్లానింగ్లో. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ ఇట్ మీన్స్ దట్ రూమ్ విచ్ ఈజ్ ప్లాన్డ్ ఫర్ ఏ ఫంక్షన్ బి యూజ్డ్ ఫర్ అదర్ ఫంక్షన్. అంటే మార్పులకు అనుకూలం, అంటే ఫ్యూచర్లో రూమ్స్ మాడిఫై చేసుకునే అవకాశం ఉండాలి, దాన్ని ఫ్లెక్సిబిలిటీ అంటారు.
నెక్స్ట్ ఎకనామీ. ఎకనామీ అంటే మిన్ ఫ్లోర్ ఏరియా విత్ మ్యాక్స్ యుటిలిటీ. అంటే బిల్డింగ్ ప్లానింగ్ ఎకనామికల్‌గా ఉండాలి. అంటే తక్కువ ఖర్చులో మంచి క్వాలిటీగా, ఎక్కువ యుటిలిటీగా రావాలి. దాన్ని మనం ఎకనామీ అంటాం మనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పెషల్లీ బీటెక్ స్టూడెంట్స్ కోసం మన ఛానల్ ఉంది. ఒకసారి చెక్ చేయండి.